డడ్డనక్క డడ్డనక్క డామ్. ఇన్నోళ్ళు ఎవలో ఇననోళ్ళు ఎవలో ఊర్లల్లుండే ప్రజానికానికి తెలియజేసేది ఏంటిదంటే ఇంకో 2-3 రోజులలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్నదట. ఓ అవును, పంచాయతీ ఎన్నికల పంచాది తెంపేయాలి. ఇంకా ఆలస్యం చేస్తే తెగేదాకా లాగినట్టే అవుతుందని తెలంగాణ సర్కార్ నిర్ణయం చేసినట్టున్నది. కులగణన, బీసీ రిజర్వేషన్లు, కోర్టు కేసులు అన్నీ చూస్తే ఒంట పెరుగుకు నక్కాశ పడ్డట్టే అవుతుందని నికురమైన నిర్ణయానికి వచ్చినట్టున్నది. ఇప్పటి వరకైతే పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరపబోతున్నారట. అంటే సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం 50% రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇదివరకు ఇచ్చినట్టే రిజర్వేషన్లు కేటాయించి నోటిఫికేషన్ ఇస్తారట. అయితే ఏ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతాయి అనేది మాత్రం తెలంగాణ పల్లెలలో పబ్లిక్ను సతమతం చేస్తున్నది. ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఉన్నారు సర్పంచ్ పదవి మీద. ఎన్ని కష్టాలు పడైనా ఎన్నికలలో నిలబడి గెలిచి పెత్తనం చేయాలని కలలు కానేటోళ్ళు ఇంకెప్పుడు అన్నట్టే ఎదురు చూస్తున్నారు. వార్డు రిజర్వేషన్లను ఎంపీడీఓలు, సర్పంచ్ రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేస్తే సర్కార్ విడుదల చేస్తుందట. మొన్న వేసిన కులగణన లెక్కల ప్రకారం వార్డు రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, కులగణన ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం అమలు చేస్తారట. అట్లెందుకు చేస్తున్నారు? ఏదో ఒక లెక్కల ప్రకారం ఇస్తే సరిపోతుంది కదా అంటే ఎక్కువ మంది బీసీలకు న్యాయం చేయడం కోసం. మొన్న ప్రకటించిన రిజర్వేషన్లలో ఎక్కువ మంది బీసీలు ఉన్న గ్రామాలకు అవే ఉంచి కడమ వాటికి వేరే రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నదట కాంగ్రెస్ సర్కారు. ఒక్క 2-3 రోజులు ఓపిక పడితే ఎవరికి ఏ రిజర్వేషన్ అనేది తెలుస్తుంది. ఆ తర్వాత అన్ని సిద్ధం చేసుకుంటేనే మంచిదని అంటుర్రు ఎన్నికల ఖర్చులు తెలిసిన పబ్లిక్. ఏమవుతుందో చూడాలి.